అయితే మీ జనసేన పార్టీలో కూడా ఇంతటి మహిళలకి ఇంత పెద్దపీట వేసే జనసేన పార్టీలో మహిళల విషయంలో కొన్ని మీ అధికార ప్రతినిధుల్లో ఇబ్బంది పడిన పరిస్థితులు మీరు కూడా చూసుంటారు. ఎలాంటి ఎన్నికల ముందు జరిగిన అవి కూడా మీకు తెలుసు. ఉదాహరణకి చెప్పడమే, మీ రాయపాటి అరుణ గారు ఉన్నారు. మీ రాయపాటి అరుణ గారు మీ పార్టీలో వాళ్ళ నుంచే థ్రెటనింగ్ ఎదుర్కొన్నారు. అది ఎన్నికల ముందు ఎదుర్కొన్నారు. ఎన్నికల తర్వాత కూడా కొన్ని పరిస్థితులు ఆవిడ మీదకి వెళుతున్న పరిస్థితిని ఏ రకంగా నిరోధించగలిగారు? మరి ఇప్పుడు నిరోధించగలిగారా? లేదంటే ఏంటి అసలు? కొంతమందికి న్యాయం జరుగుద్దా? లేదంటే అందరికీ న్యాయం జరుగుద్దా? పార్టీలో బయట నుంచి రాజకీయాలకు చేసే ఆరోపణలో నిజమేమన్నా ఉందా? చెప్తారా ఈ విషయంలో? అయితే ఇప్పుడు మీరు రాయపాటి అరుణ గారు మా అధికార ప్రతినిధి గారి పేరు తీశారు కాబట్టి చెప్తున్నాను. ఆవిడకి అంటే ఒక గ్రామీణ నేపథ్యము, పార్టీ కోసం అగ్రెసివ్ గా పనిచేస్తున్న విధానంలో ఆమె ఖచ్చితమైన పార్టీలో ఒక ఇన్ఫ్లుయెన్షియల్ రోల్ పోషించింది గత 4-5 సంవత్సరాలుగా. సో తనకిచ్చిన పదవి బాధ్యతల్లో 100% పని చేయగలిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ క్రమంలో స్థానికంగా కావచ్చు, కొందరు బయట నుంచి కావచ్చు, ఆమె మీద కొన్ని లేనిపోని అపోహలు, నిందారోపణలు చేసినప్పుడు సహజంగానే మహిళగా రాజకీయాలలో ఎమర్జ్ అయ్యే సమయంలో కుటుంబ నేపథ్యం నుంచి కూడా బయట వాళ్ళు చేస్తే ప్రాబ్లం. అదే చెప్తున్నాను, మీ పార్టీలో వాళ్ళే కొంతమంది టార్గెట్ చేశారనే మాటలు వినిపిస్తున్నాయి. చెప్తున్నాను. అయితే తన మీద కొన్ని రకాలైన టార్గెటెడ్ గా జరిగిన కార్యక్రమాలు, కొన్ని అయితే దాడి జరిగిన విషయాన్ని ఆమె ప్రత్యేకంగా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లింది. అలాగే కొన్ని విషయాలు నా వ్యక్తిగతానికి సంబంధించిన విషయం అంటూ కూడా ఆమె ఒక సందర్భంలో మీడియాకు కూడా ఇచ్చిన వివరణ ఇవ్వడం జరిగింది. ప్రతి అంశాన్ని కూడా అధిష్టానం అనేది పరిశీలిస్తుంది. ముఖ్యంగా కళ్యాణ్ గారు మహిళల విషయంలో ఎలాంటి సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకోరు. ఖచ్చితంగా వారి పక్కన నిలబడడం అనేది 100% గ్యారంటీ. అయితే వారికి జరిగిన విషయంలో ఇప్పటికీ అది ఓపెన్ గానే ఉంది. ఆ విషయము అంటే నిర్ణయం తీసుకునే విషయంలో ఆవిడకి జరిగిన ఏదైతే తప్పులు కానీ లేకపోతే అన్యాయం కానీ, ఆమె బాధపడిన సంఘటనలు కానీ, వాటి మీద పార్టీ క్రమశిక్షణ చర్యలు అండ్ రివ్యూ కూడా జరిగింది. సో దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది త్వరలో మనము చూస్తాం. సో అంతర్గతంగా చిన్న చిన్నవి ఉన్నప్పటికీ కూడా స్ట్రాంగ్ అవుతుంది. కంపల్సరీ రానున్న రోజుల్లో మరింత బలోపేతం జనసేన అయ్యే అవకాశం ఉందంటారు. అంటే నేను మీకు కొన్ని ఇప్పుడు అందుకే సాక్ష్యాలుగా చెప్పాను. బలోపేతం అవ్వడానికి మాకు 2014 నుంచి 24 ఎన్నికల మధ్యలో జరిగిన 19 ఎన్నికలు, మొదటి ఎన్నికలు మేము ఫేస్ చేసాం. రెండో ఎన్నికకు వచ్చేసరికి మేము కూటమి ప్రభుత్వంలో అధికారం లేకొచ్చాం, అధికార భాగస్వామ్యం లేకొచ్చాం. దట్టు 100% స్ట్రైక్ రేట్ తో వచ్చాం. అంటే ఈ మధ్యలో మేము ఒక ఎన్నిక ఫేస్ చేసి రెండో ఎన్నికకి అధికారం చేరడానికి మా పోరాటం కావచ్చు, మా పంధా కావచ్చు, మేము ప్రజలకు ఇచ్చిన మాట విషయంలో, మమ్మల్ని ప్రజలు నమ్మించిన మ్యాండేట్ విషయంలో మేము ఖచ్చితంగా అందులో గెలిచినట్టే కదా. సో మేము సంస్థాగతంగా ఇంకా మేము బిల్డ్ అవ్వాల్సిన విషయం ఉంది. ఆ సంస్థాగతంగా బిల్డ్ అయ్యే క్రమము వచ్చే జనవరి నుంచి పార్టీ పరంగా కూడా ప్రతి విషయంలో సంస్థాగతంగా బలోపేతం అయ్యే కార్యక్రమాలు మొదలెట్టబోతున్నాం. అది వేరే సపరేట్ గా జరుగుతుంది, అది ప్యారలల్ గా చేసుకుంటూనే వెళ్తాం. ఈ 6 నెలల కాలంలో కళ్యాణ్ గారు ప్రభుత్వంలో స్థిరపడడానికి ఒక 5 నెలలు, ఒక 5 శాఖలుగా ఆయన పనితీరు ఎలాగ, ఏ శాఖలో ఎంతెంత ఇబ్బందులు ఉంటాయి, ఎంత మేలు చేయొచ్చు అనేది విత్ అధికారులతో ఎప్పటికి ప్రతిరోజు సమీక్షలు చేసుకుంటూనే వాళ్ళకి సపరేట్ గా ఒక డెడ్ లైన్ గీసింది. సో పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధికి సంబంధించినది గ్రామానికి పట్టుకొమ్మలంటూ గాంధీ గారు ఇచ్చిన పిలుపుని అందుకొని 3,500 కోట్ల డబ్బులు, 4,500 కోట్ల డబ్బులు, 35,000 పనులు చక్కబెట్టే కార్యక్రమం జనవరి కల్లా తీసుకోవడం జరుగుతుంది. సో రోడ్లను ఒక అద్దాల్లాగా తయారు చేస్తున్నాం గ్రామాల్లో. యూ కెన్ సీ నౌ. సో గ్రామాలలో సిమెంట్ రోడ్లు శాశ్వత ప్రతిపాదన. పోయిన గవర్నమెంట్ లో మట్టి వేయలేదు, కాంక్రీట్ కాదు, రోడ్డు తర్వాత విషయం, పిడికేడు మట్టి వేయలేదు. సో మేము శాశ్వత, చాలా రోడ్లు చాలా డేంజరస్ గా తయారు రాష్ట్రం మొత్తము. కానీ వాళ్ళు అంకెల్లో చూపించిన దానికి, బడ్జెట్ అంకెలకి జరుగుతున్న క్షేత్రస్థాయిలో జరిగిన దానికి సంబంధమే లేదు. సో ఆ ఆస్పెక్ట్ లో 5 శాఖలకు సంబంధించిన పనితీరును ఉప ముఖ్యమంత్రిగా ఆయన రోలు చాలా పకడ్బందీగా చేస్తున్నారు. సో ఈ 5 శాఖలతో పాటు రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా ఒక ఓవర్ వ్యూలో సెకండ్ హైయెస్ట్ పొజిషన్ ఇన్ ద గవర్నమెంట్ గా ఆయన హైయెస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్ లో ఉన్నారు. కాబట్టి తన 5 శాఖలే కాకుండా మిగతా శాఖల పట్ల కూడా ఏం జరుగుతుంది అంటూ జనవాణి నుంచి స్వీకరిస్తున్నాము. జనవాణిలో జరిగే ప్రతి ఇష్యూ కూడా పబ్లిక్ గా, వాళ్ళకి పబ్లిక్ తిరిగి న్యాయం జరిగిందా లేదా ఒక మానిటరింగ్, అదొక సిస్టమ్ కూడా రన్ అవుతూనే ఉంది. సో మేము ఎప్పటికప్పుడు ప్రజలకు జవాబుదారీతనంలో విషయంలో, అకౌంటబిలిటీ విషయంలో ఖచ్చితమైన నియమ నిబంధనలు పాటిస్తూనే మేము ప్రజలకు నిత్యం అందుబాటులో